ప్రియతమ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. పెద్దలు చెప్పినట్టు కష్టపడే వాళ్ళకి పదవులు వస్తాయన్నారు. నేనైతే 8 ఎమ్మెల్యే ఎలక్షన్ చేస్తున్నాను. అంటే 8 మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్లో పాల్గొని ఎంతో కష్టపడ్డాను. ఏ రోజు గుర్తింపు లేదు. మన కష్టం అంతా ఇంకొక అకౌంట్లో పోతుంది. మొన్న జరిగిన ఎలక్షన్లో పార్టీ మంచి పేరు ఉంది. మనం దగ్గర నుండి పనిచేసాం. మనం చూసి ఓట్లేసింది కాదు ఇది. ఆయన కష్టం, బాబు గారి కష్టం ఎంతో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ వయసులో ఆయన జైల్లో ఉన్నాడు. వాళ్ళ బిడ్డని ఒక్కగానో కొడుకు రాక్షస భావన కనిపిస్తే జైలు వేసేది. అటువంటి తరుణంలో ఆయన యోగాలో పాదయాత్ర ఇట్లా ఎంతో కష్టపడి పార్టీని వాళ్ళు నిలబెడితే మనం అందరూ సైనికులుగా పనిచేశాం. ఈరోజు బీసీ నాయకులుగా తెలుగుదేశం పార్టీకి అన్న సునీల్ అన్న చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, అది మైనారిటీ పార్టీ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 95% బీసీలే. అవునా కాదా? గట్టిగా చెప్పాలి. కాబట్టి మనల్ని గుర్తించి మన కష్టాన్ని గుర్తించిన నాయకుడు మన ప్రియతమ నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ గారు. లేకపోతే ఏఎంసీ అంటే ఆయన స్టేట్ చైర్మన్, సమస్య లేదు. కాబట్టి సోదరులారా, మీరందరూ కష్టపడండి. తప్పకుండా మన నాయకులు గుర్తించి ఈరోజు నాతో నా విధంగా ఎంతో మంది పార్టీ టౌన్లో కష్టపడ్డారు. ఒకరికే అవకాశం వస్తుంది. ఇది 1 వీక్, ఇది నెక్స్ట్ మళ్ళీ కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పార్టీకి కష్టపడి మీరు ముందుకెళ్ళాలని. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 26 మున్సిపల్ కౌన్సిలర్లు సూళ్ళూరుపేట మున్సిపాలిటీ మనం అందరూ కైవసం చేసుకోవాలని ఈ సభాముఖంగా